నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి 10 సంవత్సరాల పాలనా కాలంలో చేసినటువంటి దురాగతాలు బయటకు వస్తూ ఉన్నాయి. తోముతుంటే పుట్టలోంచి అక్రమాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. రీసెంట్గా చూస్తే ఒక జిల్లాలో ఒక ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి సుమారు 2 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయడం జరిగిందంట. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గర నుంచి 1.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని వాళ్ళకు నమ్మబలికారంట. అది కాకుండా ఇంకొక జిల్లాలో ఇంకొక ఊరు పరిధిలో దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గర సుమారు 6 లక్షల రూపాయలు కూడా వసూలు చేయడం జరిగిందంట. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి చేరడానికి ఎంత లంచగొండితనం అనేది నడుస్తూ ఉందో మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తూ ఉన్నారు. సార్, ఇది ఎంతవరకు మీ విధి విధానాలలో కరెక్ట్? ఇది ఎంతవరకు మీ విధి విధానాలలో పద్ధతి? ఒక దళిత బంధు ఇవ్వడానికి నిజమైన లబ్ధిదారుడు అనేవాడు ఉంటే, మీరు పెట్టినటువంటి నిజంగా సంక్షేమ పథకమే అయితే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల మనస్సాక్షి ఉంటే, వారికి చెందేటువంటి ఆ దళిత బంధు వారికి చెందాలి. పాక్షికంగా, పారదర్శకంగా వారికి అక్కడికి చేరవేయడానికి కావలసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ బాధ్యతను తీసుకొని ఉండాలి కదా మీరు. అక్కడ ఒక్కొక్క మీ నాయకులు, మీ కార్యకర్తలు ఒక్కొక్క లబ్ధిదారు నుంచి సుమారు 6 లక్షల రూపాయలు దళిత బంధు ఇప్పిస్తామని తీసుకుంటే, మీరు 10 లక్షలల్లా అంటే 6 లక్షలు లంచం పోతే మిగతా 4 లక్షలు, మరి అది ఆ 4 లక్షలు వచ్చిందెవడికో రాందెవడికో కూడా అర్థమైతలేదు. ఇన్ని రోజులు మేనిఫెస్టోలలో చెప్పింది, ఇన్ని రోజులు ఎలక్షన్స్ ముందు మీరు వాగిందంతా శుద్ధ అబద్ధాలని అర్థం. సగం మీ ఊళ్ళే పందికొక్కులా తింటున్నారు. అక్రమాలు ఏడ చూసిన అవినీతి పుట్టలు బయటపడతా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 2 కోట్ల ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గర నుంచి 1.5 నుంచి 3 లక్షల రూపాయల. ఎవరి సొమ్ము ఎవరికి ఇవ్వాలి? ఎవరి సొమ్ము ఎవరు తింటారు? ప్రజల సొమ్ముని ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దుబారా ఖర్చులు పెట్టలేదు, ఇంత దుబారా అప్పులు చేయలేదు, ఇంత లంచగొండితనం లేదు, ఇన్ని పైసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది లేదు ఒక కేసీఆర్ ప్రభుత్వం తప్పితే. ఈ ఒక్కొక్క జిల్లాలనే ఇన్ని కోట్లు ఉంటే మొత్తం 33 జిల్లాలలా ఊర్లల్లా మొత్తం 119 నియోజకవర్గాలల్లా ఏం జరుగుంటుంది పరిస్థితి? ఎన్ని కోట్ల రూపాయలు తినుంటారు మీ కార్యకర్తలు, మీ నాయకులు? ఎన్ని పైసలు తినుంటారు? ప్రజల చెమటను మీరు నోటికాడ కూడును గుంజుకొని తిన్నారు ఇన్ని రోజులు. దీనిని ఇంకా డిఫెండ్ చేసుకుంటూ ఇంకా మాకు ప్రజల్లో ఆదరణ ఉంది అని అంటున్నారు. మెదడు పనిచేయట్లేదు, లేకపోతే మీకు అసలు మెదడే లేదు అనొచ్చు ఇంకా ఈ సందర్భంలో. ఎందుకంటే మల్లారెడ్డి గారి భూ కబ్జాలు అందరికీ తెలుసు. మీ ఎమ్మెల్యేల భూ కబ్జాలు ఏది షాపింగ్ మాల్లకు అని చెప్పి మీరు ట్యాక్సులు పే చేయకుండా అక్కడ అట్లనే బ్యాంకులకు ఎగ్గొట్టుకుంటూ మీరు చేసేటువంటి దురాఘాతాలు ఇవి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి పైసలు, వాళ్ళతో మీకున్నటువంటి లోపాయకార ఒప్పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సెటిల్మెంట్స్, బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెటిల్మెంట్స్ పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో కూడా ఏ వ్యవస్థ నడుపోతే విద్యను కానీ, ఇటు పోతే వైద్యాన్ని కానీ, న్యాయాన్ని కానీ ఎక్కడా కూడా గెలవనీయకుండా, ఎక్కడా కూడా కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చకుండా, చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ఈరోజు పెన్షన్ అందేవారి వరకు కూడా ఎలాంటి ప్రమాణాలు అందజేయకుండా తెలంగాణ రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడితే 10 సంవత్సరాల తర్వాత అప్పుల రాష్ట్రంగా ప్రజల చేతిలో పెట్టారు మీరు. అప్పుల రాష్ట్రంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అప్పుల రాష్ట్రాన్ని ఏలుతుంది. దీనికి కూడా సిగ్గుపడకుండా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, మాకు ఇంకా ప్రజల్లో ఆదరణ ఉంది, మేము ఇంకా మంచే చేసినాం, అభివృద్ధే చేసినామని సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తులు, జనాలు, గ్రామాల్లో ఉన్నటువంటి అమ్మలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ ఆలోచించండి. ఎంత దుబారా ఖర్చు చేసిండు,
ఇదే ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆయన ఇచ్చే స్పీచ్లలో ఒక మాట అంటూ ఉంటాడు ఎప్పుడు, మీరు చూసుకోండి రివైజ్ చేసి, ధరనిధి తీసి బంగాళాఖాతంలో వేయాలంట, రైతు బంధు దుబారా అంట, ఇది నిజంగా దుబారానేనా అని అడుగుతా ఉన్నాడు. కాదా? దుబారా కాదా? ఎవరికి దుబారా అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చిన్న సన్నకారు రైతులు 1, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే అది దుబారా కాదు, అది న్యాయమే, అందించాల్సినటువంటి సహాయమే, ఖచ్చితంగా అది జరగాల్సిందే. కానీ మీ మంత్రులకి 100 ఎకరాలు ఉన్నటువంటి మీ మంత్రులకి, భూ కబ్జాలు చేసినటువంటి మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి వీళ్ళకిచ్చుడు మాత్రమే దుబారా అని చెప్పడం జరిగింది. దీన్ని ఆ విధంగా వాడుకొని ప్రజల్లోకి తీసుకుపోదామని అనుకున్నంత మాత్రాన అదంత ఇదిగా వెళ్ళేటువంటి అవకాశం అక్కడ విద్యార్థులు మీకు ఇవ్వలేదు, ప్రజలు మీకు ఇవ్వలేదు. అయినా బుద్ధి రాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పేటువంటి మాటలు ఇంకా ఇంతవరకు రైతు బంధులు పడతలేవు, సర్పంచులకు నిధులు వస్తలేవు. 50 రోజుల పాలనలో ఎవడన్నా ప్రశ్నించే ప్రశ్నలేనాయి? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన రోజు చెప్పిన విషయం ఏంటంటే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. ఇంకా సగం రోజులే అయినా, ఇంకా సగం ఉంది. ఇంకా ఓపిక సరిపోతలే, మీకు కడుపు మంట జాలుతలే, ఓర్చుకోలేక అది ఇట్లా తన్నుకొచ్చేస్తా ఉంది ఫ్రస్ట్రేషన్. మీ నాయకులు చేసిన దుబారా ఖర్చులు చూడండి నాయనా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తున్నాను 2 కోట్ల, ఎవడబ్బ సొమ్ము? తినడానికి తిండి లేని ప్రజలు, వ్యవసాయదారులు ఎంతోమంది ఈరోజు అడుక్కొని తింటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు ఎంతోమంది ఈరోజు అప్పులు చేసుకుంటున్న వాటికి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అన్ని వెనకటి రోజులు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. దళిత బంధు మీరు పెట్టినటువంటి అంటే ఎలక్షన్ ప్రాసెస్లో, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీరు అంటే చెప్పుకున్నటువంటి దళిత బంధు పెట్టిరు కదా, చెప్పారు కదా, ఏది ఇదా? ఒక్కొక్క లబ్ధిదారిని దగ్గర నుంచి 6 లక్షల, 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇంతగానం వసూలు చేసి మీరిచ్చేదేముందల్లా? ప్రజలను ఎప్పటికప్పుడు మాయ చేయడం తప్పితే, ఒక మాయలో బతికించాలని, ఒక భ్రమలో ఉంచాలని తప్పితే ఎప్పుడు కూడా ప్రజా వ్యవస్థ మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తులు కాదు మీరు. ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పైన అవగాహన కలిగి ఉన్నటువంటి, బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి రోజులే లేవు. 10 సంవత్సరాలలో ఏ వ్యవస్థ బాగుపడలేదు. అటు పోతే విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిరు, ఇటు పోస్తే వైద్య విధానాన్ని మొత్తం, వైద్య వ్యవస్థలో మొత్తం లంచాలు, ఎక్కడ చూసినా డాక్టర్స్ లేకపోవడం, పెద్ద పెద్ద తలమానికమైనటువంటి హాస్పిటల్స్లలో ఎలకలు కలిసి చచ్చిపోవడం, నల్లులు ఉండడం, ఎక్కడ చూసినా సౌకర్యాలు లేకపోవడం, ఏదీ లేదు. న్యాయపరంగా పోతే పైసలు ఉందే న్యాయం అయిపోయింది మీ పాలనా కాలంలో. ఇన్ని జరిగినా కూడా ఇంకా ఏం సాధించాలని సోషల్ మీడియా వేదికగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇంకేం సాధించాలని, ఇంకా ఎంతమంది ప్రజల్ని మోసం చేద్దామనుకుంటున్నారు? సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల మీద మీ అక్కసు వెలిగక్కిరు. అదంతా కక్కినాక కూడా వాళ్ళకి అర్థమయ్యి ఈరోజు మళ్ళా ఇంకొక తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేస్తే తప్పితే మీరు గద్దె దిగలేదు. అంత గట్టిగా పట్టుకొని కూర్చున్నా ఉన్నారు. దరిద్రం బట్టి 10 సంవత్సరాలు అయింది, మొన్ననే పోయింది అనుకుంటా ఉంటే మళ్ళీ మీ కుప్పలు బయటపడతా ఉన్నాయి. ఏడ చూసిన అవినీతి అక్రమాలే ఉన్నాయి. ఇప్పటికైనా మీరు చేసింది తప్పని తెలుసుకొని ఏడ కూర్చునేటోళ్ళు ఆడ నోరు మూసుకొని కూర్చొని, అవసరమైతే వీలైతే ప్రతిపక్షంలో ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తారో అంత బాధ్యతాయుతంగా పనిచేస్తే ఎవరు అతీతులు గారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉంటుంది, కానీ ఇంత చిల్లరగా దిగజారుడుగా కాదు. ఫస్ట్ ఎట్లా ఏంటిది అనేది, ఈ ప్రతిపక్ష స్థానం ఎట్లాంటిది, దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ఫస్ట్ తెలుసుకోండి. అంతకు మించి మీ కార్యకర్తలు, మీ వాళ్ళు చేసిన, మీ నాయకులు చేసినటువంటి ఈ లంచగొండితనాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి. వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, వాళ్ళకు చేరవేసే ఆ ప్రాసెస్లో కావచ్చు అవినీతి జరగకుండా ఉంటుంది.